ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'థగ్ లైఫ్'. అయితే ఈ 'థగ్ లైఫ్' మూవీకి ముందు కమల్ హాసన్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ఇండియన్ 2'. అయితే ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక మాత్రం అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే ఈ 'ఇండియన్ 2' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'థగ్ లైఫ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ 'థగ్ లైఫ్' మూవీతో అయినా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'థగ్ లైఫ్' మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది మణిరత్నం. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఐశ్వర్య లక్ష్మి, కమల్ హాసన్, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'థగ్ లైఫ్' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. అయితే ఈమె ఈ 'థగ్ లైఫ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కింగ్ ఆఫ్ కోతా'. ఈ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఈ 'కింగ్ ఆఫ్ కోతా' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'థగ్ లైఫ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి గారు. చూడాలి ఈ మూవీతో అయినా ఈమెకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ 'థగ్ లైఫ్' మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ 'థగ్ లైఫ్' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'లియో'. ఈ 'లియో' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'లియో' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'థగ్ లైఫ్' మూవీలో నటిస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ 'థగ్ లైఫ్' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'థగ్ లైఫ్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'థగ్ లైఫ్' మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.